మనం పోయిన వీడియోలో పంబాలో మనం ఇరుముడి తీసుకోవడం, పంబాలో స్నానం చేయడం మొత్తం చూసినాం. ఈ వీడియోలో పంబ మన కొండెక్కేది స్టార్ట్ అనమాట. కొండెక్కేటప్పుడు, అయ్యప్ప కొండెక్కేటప్పుడు స్టార్టింగ్లో కొబ్బరి బొండాలు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్క బోండా 50 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటారు. కానీ అవి ఎక్కితే, అవి తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక అక్కడ నుంచి కొండ ఎక్కడ స్టార్ట్ చేసినాం. అయ్యప్ప స్వామికి అయ్యప్ప మాల వేసుకొని మీరందరూ 41 రోజులు దీక్ష చేస్తారు. 41 రోజులు దీక్ష ఆ కొండ ఎక్కుతుంటే మనకి ఎంత అంటే అవపడుతుంది అనమాట. మనం దాదాపు బయట మామూలుగా ఉన్నప్పుడు 2-3 కిలోమీటర్లు నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ అది 4 కిలోమీటర్ల కొండ, మోకాళ్ళు కింది కాంతాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఎక్కేటప్పుడు. కానీ ఆ ఇబ్బంది కూడా మనకి పెయిన్స్ వచ్చిన, కాలు నొప్పి లేచినా, ఏది లేచినా కానీ అయ్యప్ప స్వామి కోసం, మన అయ్యప్ప స్వామిని ఇరుముడి అయ్యప్ప స్వామిని చూడడానికి అంత ఇబ్బంది అయినా సరే ఆ కొండెక్కగలుగుతున్నాం. అదంటే అది మాలలో ఉన్న దీక్ష గొప్పతనం. అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. ఒకడ నడవడం, కూర్చోవడం, కాసేపు కొంత దూరం కిలోమీటర్ ఎక్కి ఆగడం, పోతుంటే చాలా అంటే చాలా స్నాక్స్ ఉంటాయి అన్నమాట. మామిడికాయ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, వాటర్ బాటిల్స్. ఇక్కడ వచ్చేసి కన్యాస్వామి అనమాట. ఇక్కడ కన్యాస్వాములు అందరూ సరే ఏం చేయాలంటే, కన్యాస్వాములు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ మేము వచ్చిపోయినట్టు గుర్తుగా ఇక్కడ మన కన్యాస్వాములు అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అనమాట. బాణం వేసి ఇక్కడ అనేది కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకంటే మన అయ్యప్ప స్వామి మల్లికార్జున దేవికి ఒక ప్రమాణం చేస్తాడు. నా కొండకి ఎప్పుడైతే కన్యాస్వామి రాడో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాను. అందుకే దాని గుర్తుగా ఇక్కడ కన్యాస్వామి వచ్చిన ప్రతి ఒక్క కన్యాస్వామి కూడా ఇక్కడ బాణం గుర్తు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు మా మల్లికార్జున దేవి వచ్చి చూసుకొని పోద్ది అన్నమాట. మళ్ళా కన్యాస్వామి వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కన్యాస్వాములు ప్రతి సంవత్సరం ఇక్కడ బాణం గుర్తు అనేది కూర్చోడం పద్ధతిగా వస్తుంది. స్వామి శరణం అయ్యప్ప. అది స్టోరీ అన్నమాట. అయ్యప్ప మాలలో కన్యాస్వామి అనేవారు తప్పకుండా ఉండాలి ప్రతి పటంలో కానీ, ప్రతి బ్యాచ్లో కానీ. ఎందుకంటే కన్యాస్వామి అనే స్వామి లేకపోతే మనం మాల వేయలేమన్నమాట. నెక్స్ట్ అవరం దానికి ప్రతిఫలం. అక్కడి నుంచి మనం నడక చాలా బాగుంటుంది. అక్కడ కోతులు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, అడవులు, సింహాలు, పులులు కూడా ఉంటాయి. కానీ మనకైతే 2 సార్లు పోయినా నేను, ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు అవపడలేదు. కోతులు అవపడ్డాయి, కొండంగులు అవపడ్డాయి, పెద్ద పెద్ద పక్షులు అవపడ్డాయి దారిలో. అయ్యప్ప కొండ పైకి ఎక్కుతూ ఉంటే మధ్యలో రాళ్ళు పుచ్చుకుని ఉంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ కోసం వాళ్ళే సపరేట్గా వాళ్ళ ఒక సైన్స్ ఉంటుంది అన్నమాట. దాని విధంగా వాళ్ళు రోడ్ వేస్తారు. అది అగ్ని ఉన్నాం. మనం నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి పోసిన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయని పుట్టిన తర్వాత అందులో వేస్తారన్నమాట. ఇక్కడైతే అసలు 41 రోజులు చేసిన దీక్ష, బంగారు మెట్లు ముక్కుకోగానే ఉంటుంది కదా స్పర్శ, అసలు నాకు 2 సార్లు కూడా అట్లా అయింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనుభూతి మాత్రం. ఎందుకు ఇంత కష్టమైనా సరే 18 మెట్లు కాడి, బంగారు మెట్లు కాడికి పోగానే అసలుకి అసలు అద్భుతం చాలా గొప్ప ఉంటుంది. మనకి మేము వీడియో వీలుపడలేదు. ఆ లైన్లో ఉండి అయ్యప్ప మన స్వామి గారిని గుడికి అయితే చూపుకొని, ఆ రోజు మేము వచ్చినప్పుడు అయితే కొంచెం రష్ అయితే లేదన్నమాట. ఇరుముడి అందరూ స్వామి కొబ్బరికాయలు భూస్వాములు కాబట్టి భూస్వామి మాత్రం ఆ బియ్యం అన్నీ మనం ఉండి వేస్తాం. ఆ కొబ్బరికాయ మాత్రం నెయ్యి పెట్టిన కొబ్బరికాయ ఏం చేస్తాం, అందరూ తెలిసి పొట్టిపిల్ల కోసం మళ్ళీ పోయేటప్పుడు ఆ కోళ్ళు ఆ నెయ్యి మనం తలా ఇంటి తీసుకుపోతారు అన్నమాట. నెయ్యి పెట్టిన కొబ్బరికాయలు అరటి ఉండలేస్తాం. శబరి నుంచి తలా 2 డబ్బాలు తెచ్చుకున్నాం. కానీ మా దాంట్లో ఒక వీరుడు అన్నమాట. వీరుడు ఎన్ని డబ్బాలు అంటే 8 డబ్బాలు తెస్తున్నాడు. మేము వచ్చి 5వ డబ్బాకి వచ్చేప్పటికీ అర్ధగంట అయింది, ఇంకా రాలేదు. ఎప్పుడో వస్తుంది చూడండి. పోతానే అక్కడ అవపడుతుందిగా గుండు సంపత్ కుమార్ గౌడ్ అని ఆయన. లాస్ట్కి 3 డబ్బాలు తీసుకొని కిందికి వచ్చిండు. ఇప్పుడు వచ్చిండు, ఇంకా కిందికి పోలేదు మరి చూడాలి. ఈ విధంగా
మొత్తంగా మాకైతే అయ్యప్ప దర్శనం చాలా ప్రశాంతంగా చాలా తొందరగా అయిపోయింది. ఇక గుట్ట నుంచి కింది దిగి అందరం కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అందరూ ప్రసాదాలు మోసుకొచ్చారు కదా. నెక్స్ట్ వీడియో పెడతాం చూడండి. స్వామి ఏ శరణం.